కండువా మార్చిన బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిపై గులాబీ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇన్నాళ్లు బీఆర్ఎస్ లో పదవులు పొంది నిన్నటి వరకు విమర్శించిన పార్టీలోకి ఎలా వెళ్తారని ప్రశ్నిస్తోంది. దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు గులాబీ పార్టీ నేతలు. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ గూటికి చేరిన మాజీ స్పీకర్ బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తీరుపై గులాబీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు పార్టీలో అనేక పదవులు పొంది ఇప్పుడు కాంగ్రెస్ కండువా కప్పుకోవటాన్ని వారు తప్పుపడుతున్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డికి లక్ష్మీపుత్రుడు అని పేరుంది. ఆయన లక్ష్మీపుత్రుడు కాదు లంకపుత్రుడు అంటూ విమర్శిస్తున్నారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో పోచారం ఆయన కుటుంబ సభ్యుల గురించి నీచంగా మాట్లాడిన సీఎం రేవంత్ ఇప్పుడు కాంగ్రెస్ లో ఎలా చేర్చుకున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అత్యధిక డబుల్ బెడ్రూమ్స్ బాన్సువాడకే వెళ్లాయన్న ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి 7,500 కోట్ల రూపాయల నిధులు తీసుకెళ్లారని అన్నారు. రైతుల కోసం కాంగ్రెస్ లోకి వెళ్లారని పోచారం చెప్తున్నారు. కానీ రాళ్ల క్రషింగ్ కోసం వెళ్లారంటూ జీవన్ రెడ్డి విమర్శించారు. దమ్ముంటే పోచారం రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని డిమాండ్ చేశారు. 12,000 ఇండ్లు కట్టుకున్నాడు. బాన్సువాడలో కొబ్బరికాయలు కొడితే నిజామాబాద్ నుంచి 6 దాకా నీళ్ళు వచ్చినాయి. గన్ని ఇనాగ్రేషన్లు చేసుకున్నాడు. ఎన్ని లబ్ధి పొందాలో అన్ని లబ్ధి పొందిండు. ఈయన రైతుల కోసం పోతున్నాడు, కానీ రైతుల కోసం కాదు, రాళ్ల కోసం పోతుందని చెప్పి నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ తెలుసు. బాన్సువాడలో ఉప ఎన్నిక రావటం తథ్యం ఉన్న జీవన్ రెడ్డి చంద్రబాబు కేసీఆర్ కు ద్రోహం చేసిన పోచారం రేవంత్ ను కూడా మోసం చేస్తారని అన్నారు. బీఆర్ఎస్ లో ఎక్కువ పదవులు పొందిన వాళ్లే పార్టీ మారారని విమర్శించిన మరో ఎమ్మెల్యే బిగాల గణేష్ ప్రజలు అన్నీ చూస్తున్నారని అన్నారు. పోచారం బీఆర్ఎస్ లోనే ఉంటే లక్ష్మీపుత్రుడిగా సభాపతిగా గౌరవం ఉండేదన్నారు. 6 నెలల్లో కాంగ్రెస్ పాలనపై ప్రజలు ఓ అంచనాకొచ్చారన్న గణేష్ మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని స్పష్టం చేశారు. పచ్చగున్న దగ్గర తినాలే, వెచ్చగున్న దగ్గర వండుకోవాలి. ఊసరవేలి రంగులు మారినట్టు మళ్ళా ఈరోజు కమిట్మెంట్ తీసుకొని మళ్ళీ రేవంత్ రెడ్డి గారితో కాంగ్రెస్ పార్టీలో కలిసిరు. దీన్ని ఏమనాలి? ఇప్పటి వరకు పోచారంపై విమర్శలకే పరిమితమైన బీఆర్ఎస్ మున్ముందు ఆయనపై ఎలాంటి రియాక్షన్ కు దిగబోతోంది అనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.